ఏంట్రా మళ్ళీ చెప్పు. రోజు వాయించి డప్పు మీదొట్ట, నువ్వు కొట్టుకునే కొరడా మీదొట్ట, గజ్జెలు కట్టే నీ కూతురు మీదొట్ట. కొంపదీసి చిట్టమ్మ చెప్పినట్టుగా మీరంతా ఏ అడుక్కునే బ్యాచా ఏంటి? ఓర్ నాయనో, ఏంటి ఆ విషయంలో నిజం చెప్పేసినట్టున్నాను. మాట్లాడవేంట్రా, నిజం చెప్పు. కొరడా ఏంటి, డప్పేంటి, కాళ్ళకి గజ్జలేంటి, మీ ఫ్యామిలీ స్టోరీ ఏంటో చెప్పు. కాంతమ్మ గారు, మా నాన్న దానికి అపార్థం చేసుకుంటున్నారండి. అవునండి, మా ఆయన ఉద్దేశం వేరు, మీరు అర్థం చేసుకుంటుంది వేరు. అలాగా? అయితే వాటి ఉద్దేశం ఏంటో నాకు చెప్పు. చెప్పరా. చెప్తాను. రోజు వాయించుకునే కొరడా మీద ఒట్టంటే చిట్టమ్మని రోజు కొరడాతో వాయిస్తాను అని. నా పెళ్ళాం వాయించే డప్పు మీద ఒట్టు అంటే నా పెళ్ళాం వాళ్ళందరినీ డప్పులా వాయించేస్తుందని అర్థం. ఓ అలా చెప్పావా? అలాగే చెప్పాలి కదా, లేకపోతే మీరు ఇంట్లో ఉండిస్తారా ఏంటి? ఏంటి ఏమన్నావు? ఏం లేదండి, ఏం లేదు. ఇంత పెద్ద పదాలని అర్థం చేసుకునే వాళ్ళు చిన్న భాషను అర్థం చేసుకోలేరా అంటున్నాను. నా మనుషులని కూడా చూడకుండా మిమ్మల్ని కుక్కని కొట్టినట్టు కొట్టిన ఆ చిట్టమ్మని వదిలిపెట్టను. రేపు మన ఊళ్ళో జరగబోయే పొట్టేళ్ల పోటీలో ఇంతకింత పగ తీర్చుకుంటాను. మీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చిట్టమ్మకి రుచి చూపిస్తాను. సూపర్. మీరు ఇదే మాట మీద నిలబడండి, మేము ముగ్గురు మీకు అండగా నిలబడి వాళ్ళ ముగ్గురిని చిత కొట్టేస్తాం. మీ పనికి మాలన మాకేం అక్కర్లేదులే గాని ఆ లత పేరు మీద ఉన్న 50 ఎకరాల పొలం ఎలా నొక్కేయాలో అది ఆలోచించండి. బాయా, ఆ 50 ఎకరాల సంగతి నాకొదిలే. రేపు మాత్రం ఆ పొట్టేళ్ల పోటీలో చిట్టమని చితక్కొట్టేయాలి. ఓ కోకిలమ్మని ఫుట్బాల్ ఆడేయాలి. ఆ నీలాంబరిని తుక్కు తుక్కుగా తన్నియాల. అలాగే తందురు గాని మళ్ళీ వాళ్ల చేతుల్లో తన్నులు తినకుండా చూసుకోండి. అలా భయపెడతారేంటమ్మా? ఆ చిట్టమ్మని తక్కువ అంచనా వేయకండి. నేను లేకుండా మీరెళ్ళి ఉడత ఊపుడు ఊపాలని చూశారో చిడతలు వాయించినట్టు వాయించేస్తది. అర్థమైందమ్మా. మీ సపోర్టింగ్ లేకుండా మేమెందుకు కాలు దూవుతాం? దువ్వితే కాలు విరిచేసి చేతిలో పెడుతుంది. జాగ్రత్త. వర్మ, ఏంటది? నీ పెళ్లి ఫోటోలో లత ఫేస్ కనబడకుండా చేశారేంటి? అన్నయ్య, ఎందుకంత కంగారు పడుతున్నారు? నాకు లతకి పెళ్లి జరిగిన విషయం కాకినాడలో కొంతమందికి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళందరికీ తెలియకుండా ఉండాలనే లత ఫేస్ అలా కనపడకుండా కవర్ చేశాను. తెలిస్తే ఏమవుతుంది వర్మ? నువ్వు నా పెళ్ళవన్న విషయం బయటపడిపోదు. పొరపాటున మీరు కానుకలు ఇవ్వలేదో మేమెలాగో మిమ్మల్ని గెంటేస్తాం. తరువాత ఊరి జనాలందరూ శేఖర్ వర్మ భార్య మొగుణ్ణి వదిలేసిందంట అని చెప్పుకుంటే ఎవరికి చిన్నతనం? మాకే కదా. అందుకే కానుకలతో వచ్చావా, నీ మొహం మీద అంటించిన స్టిక్కర్ పీకేస్తా. తీసుకురాలేదా, ఆ ఫోటోలో నుంచి నిన్నే తీసేస్తా. వర్మ, 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 వర్మ. అయినా నువ్వింత పగతో రగిలిపోతున్నావని తెలుసుంటే చచ్చినా నీతో 3 ముళ్ళు వేయించుకునేదాన్నే కాదు, నీతో 7 అడుగులు నడిచేదాన్నే కాదు. ఆనాడు మీ నాన్నని అవమానించి మా నాన్నగారు తప్పు చేశారేమోనని ఇన్నాళ్ళు అనుకున్నాను.
కానీ మా నాన్నగారు ఏ మాత్రమూ తప్పు చేయలేదని ఈరోజు అనుకుంటున్నాను. లత Yes! 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 నువ్వు నా మీద చూపించిన ప్రేమ అబద్ధం, నాతో మాట్లాడిన మాటలు అబద్ధం, నువ్వు చేసిన భాషలు అబద్ధం, నువ్వు చూపించిన ఆశలు అబద్ధం. టోటల్ గా నువ్వే పెద్ద అబద్ధం. నీలాంటి వాణ్ణి నేను కట్టుకున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను వర్మ. నువ్వు ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా మా జమీందారింటికి అల్లుడివి కాలేవు 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 కాలేవు. అమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. ఇదిగో భోంచే. నాకేం వద్దు పోరా. ఏంటమ్మా అలుగుతున్నావా? నా తలిగే అదృష్టం ఎక్కడ చచ్చిందిరా? అయినా ఇప్పుడు బతికి ఎవరిని ఉద్ధరించాలంట? ఊళ్ళో ఎంతో మందికి చావు వస్తోంది, నాకు మాత్రం రావట్లేదు. ఏంటమ్మా ఆ మాటలు? నువ్వు నిండు నూరేళ్లు బతకాలమ్మా, అలాంటిది ఎలా మాట్లాడుతున్నావేంటి? ఎందుకు బతకాలరా? ఎందుకు బతకాలి? నీ అన్న కూతుళ్ళని చూడ్డానికా, లేక వాళ్ళ మొగుళ్ళతో సంతోషంగా కాపురం చేసుకుంటుంటే వాళ్ళకు పుట్టే పిల్లల్ని పెంచడానికా? ఎందుకు బతకాలరా? ఎందుకు బతకాలి? అర్థమైందిలేమ్మా, నీ అల్లుడిని క్షమించను అన్నందుకే కదా నీ కోపం అంతా. అవునరా, నా కల్లుడి మీదేమి అభిమానం లేదు. నా బాధంతా నా మనవరాల గురించేరా. నువ్వు గనక ఆ రఘురాముని మన్నించి ఉండుంటే నా మనవరాలు, అదే నీ అన్న బిడ్డ సంతోషంగా కాపురానికి వెళ్ళుండేది. అమ్మా, ఆ దుర్మార్గుడిని క్షమించడం అంటే మా అన్నయ్యకి జరిగిన అవమానాన్ని, మా నాన్నకి జరిగిన అన్యాయాన్ని నేను మర్చిపోవడమేనమ్మా. అది ఈ జన్మకే కాదు, ఇంకో 100 జన్మలకు కూడా జరగదు. అలా అని రఘురామ్ మీదున్న కోపాన్ని నీ అన్న కూతురు మీద చూపిస్తావా? నీ కోపం నీ అన్న కూతురు భవిష్యత్తుని సర్వనాశనం చేస్తుందిరా వీరనారాయణ. అమ్మా, నా కంఠంలో ప్రాణం ఉండగా లతకి ఎలాంటి అన్యాయం జరగనివ్వనమ్మా. జరగనివ్వను జరగనివ్వను అంటున్నావు, జరగకుండా ఆపగలుగుతున్నావా? నీకు నిజంగా నీ అన్న కూతురి మీద ప్రేమ ఉంటే అది ఆ రోజున కాంతమ్మ ఇంట్లో పడి ఎందుకు ఏడుస్తుందిరా? సంతోషంగా అత్తగారింట్లో కాపురం చేసుకుని ఉండేది కదరా. నిజమేనమ్మా, కానీ ఆ దుర్మార్గుడింటికి కోడలవ్వమని నేను చెప్పానా? నన్నడిగి ఆ వర్మగాడితో తాళి కట్టించుకుందా? తనకి నచ్చిన వాణ్ణి తను చేసుకుని చివరికి నా మీద నిందలేస్తే ఎలామ్మా? ఏదేమైనా నువ్వు చేసింది తప్పేరా వీరనారాయణ, ముమ్మాటికి తప్పే. మీ అందరికీ తను నాకు పని మంచిగా చూసుండొచ్చు, గుర్తుండొచ్చు. కానీ ఇప్పుడు ఆవిడ మా అత్త, ఈ ఇంటికి యజమాని. ఆవిడ్ని అవమానిస్తే మమ్మల్ని అవమానించినట్టు. అవును మావయ్య, మీ దృష్టిలో ఈవిడ మీకు పని మనిషి అయ్యుండొచ్చు, కానీ మా దృష్టిలో మాకు అమ్మతో సమానం. అవును మామయ్య, పసి వయసు నుంచి నాకు అమ్మెవరో నాన్నెవరో తెలీదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు అమ్మైనా నాన్నైనా నాకు కాంతమ్మ గారే. ఈవిడ స్వార్థంతోనూ కోపంతోనూ
నన్ను తిట్టుండొచ్చు, కొట్టుండొచ్చు. అంత మాత్రం చేత మా కళ్ళ ముందే ఆవిడ్ని అవమానిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోలేము. కుటుంబం మొత్తం కూడగట్టుకుని మమ్మల్ని అవమానించడానికే సిద్ధపడ్డారన్నమాట. చిట్టమ్మ, నువ్వు పిలిచింది నా కొడుకుతో నల్లపూసలు కట్టించడానికే? ఊరి జనాలందరి ముందు మమ్మల్ని తలదించుకునేలా చేయడానికే? మా అత్త మీ ముందు కూసోవటమే మీకు తల వంపులైతే, ఇదే మా అత్త మీ ముందు చేతులు కట్టుకుని కూసుంటే మాకు చాలా అవమానంగా ఉంటుంది మావయ్య. ఏ రోజైతే మా లత మీ ఇంటి కోడలయ్యిందో ఆ క్షణమే మా అత్తగారు కూడా మీకు బంధువయ్యారు. మీ బంధువుల్ని అవమానించి కుసంస్కారులు మీరు కారు అని నేను అనుకుంటున్నాను. అవును సార్, మీ మీద మర్యాదతో మా అమ్మ నిలబడి ఉండొచ్చు, కానీ మీకన్నా తక్కువ స్థాయిని మాత్రం ఆవిడ నిలబడదు, నిలబడనివ్వం కూడా. ఎదుటి వాళ్ళకి మర్యాద ఇచ్చే సంస్కారం ఆయనకు కూడా ఉంది. ఏమండి కదా? అవును, ఏదో ఒకప్పటి అలవాటు వల్ల అలా అన్నాను. ఇప్పుడు తనకి కూర్చొనే అన్ని అర్హతలు ఉన్నాయి. సంతోషంగా కూర్చోవచ్చు. రే కూర్చోరా, నువ్వు కూర్చో. అమ్మ చిట్టమ్మ, 16 రోజుల పండక్కి అత్తింటి వాళ్ళు పసుపు కుంకుమలతో పాటుగా చీర ఇవ్వటం మన ఆచారం. తీసుకోమ్మా. ఇదిగోమ్మా తీసుకో, నీ చేతుల మీదుగా మీ చెల్లెలకివ్వు. సిలి బావా, అత ఇలా 16 రోజుల పండక్కి మా ఇంటి అల్లుడికి కొత్త బట్టలు ఇయ్యటం మా ఇంటి సంప్రదాయం. మరిది తీసుకో. ఇద్దరు వెళ్ళి కొత్త బట్టలు కట్టుకురండి. పదలత. పద వెళ్దాం. ఏట తల సొత్తున్నావా? ఏం లేదు, ఈరోజు ఎందుకో నాకు కొంచెం నువ్వు కొత్తగా కనపడుతున్నావు. కళ్ళతో కాకుండా మనసుతో సొత్తే ప్రతిరోజు నేను కొత్తగానే కనిపిస్తానత్తా. కాంతమ్మ గారిలో మార్పు మొదలైనట్టుంది. ఆ మార్పు శాశ్వతం అయిందంటే ఈ ఇంటి నుంచి మనం పారిపోవాల్సి వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? సింపుల్. కాంతమ్మలో ఉండే రాక్షసిని చావకుండా కాపాడితే చాలు, అదే అందరినీ చంపేస్తుంది. అదే ఏం చేద్దాం? చెప్తా నాకు. పదండి. సరే రామ్మా. మావయ్య, ఇదిగోండి మీ చేతికి కంకణం కట్టుకోండి. దేనికమ్మా? చెప్తాను, కట్టుకోండి మావయ్య. అత్త, ఇది నువ్వు కట్టు. ఈ కంకణం కట్టుకో. దేనికన్నయ్యా? ఇది చాలా పవర్ఫుల్ కంకణం తమ్ముడు. ఇది గనక నీ చేతికి కట్టుకుంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు రావడమే కాకుండా నువ్వు కోరుకున్న కోరికలన్నీ నెరవేరిపోతాయంట. నిజమా అన్నయ్యా? అయితే కట్టనయ్యా.
తమ్ముడు కాకపోతే ఈ రోజంతా నువ్వు చాలా నిష్టగా ఉండాలి. నిష్టగానా? అంటే అంటే ఈ కంకణం చేతుకున్నంత వరకు నువ్వెవరి మీద కోపడకూడదు, ఎవరితోనూ గొడవ పడకూడదు, నోరు మాత్రం అస్సలు జారకూడదు. పొరపాటున ఎవరినైనా తిడితే ఏముంది, మేలు చేయాల్సిన ఈ కంకణమే నీకు కీడు చేస్తుంది. అమ్మో వద్దులే అన్నయ్య, ఈ కంకణం చేతుకున్నంత వరకు నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. థ్యాంక్స్ తమ్ముడు. వెళ్దాం అన్నయ్య. మొత్తానికి తమ్ముడు బుట్టలో పడ్డాడు. ఏంటండి మావయ్య, ఎందుకు లతనట కోపంగా చూస్తున్నారు? చిచ్చి, ఇలాంటి అమ్మాయినారా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంది? అత్తమామలంటే గౌరవం లేదు, మొగుడంటే మర్యాద లేదు, అసలు సంస్కారమే లేదు. ఇలాంటి అమ్మాయి నా కోడలైనందుకు తల బాదుకొని చావాలనిపిస్తుంది. మావయ్య, ఇప్పుడు లత ఏడ్చేసిందని అంతలేసి మాట్లాడుతున్నారు. ఇంకా ఏం చేయాలి వదినా? ఒకసారి ఆ చీరను చూడు. ఆ చీరేంటో తెలుసా? మా అమ్మ లత కోసం ఎంతో ప్రేమగా కొనుక్కొచ్చిన చీర. నిజానికి అత్తే ఇచ్చిన చీర కట్టుకున్నాను. హే చింతామణి, ఆ చీర నీకేంటి వచ్చిందే? ఇది మరీ బాగుందమ్మా. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఇల్లు తుడవడానికి పాత చీర ఇవ్వమన్నాను. మీ చెల్లెలు గారే ఇచ్చారు, తెచ్చి తుడుస్తున్నాను. ఇది కూడా తప్పేనా? ఏంటి, నేను నీకు చీరిచ్చానా? అవునమ్మా, ఈ చీర పరమ దరిద్రంగా ఉంది. నా అత్తారింటి వాళ్ళు ఇంత నాసిరకం చీరిస్తారా? నేను కల్లో కూడా అనుకోలేదని. దీన్ని కట్టుకోవడం కంటే ఇల్లు తుడవడానికే పనికొస్తుంది అని మీరే కదా ఇచ్చారు. విన్నావు కదా వదినా? కంకణం కట్టుకున్నాను కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను, లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది. జై చండీ మాత, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునేలా చూడు తల్లి. చిటిమా, నీ చెల్లెలు మమ్మల్ని ఇంతగా అవమానిస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఈ ఫంక్షన్ వద్దు, ఏమీ వద్దు. వర్మ, పద పద. మావయ్య, ఒక్క నిమిషం మావయ్య, ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. ఒక్క నిమిషం ఉండండి. అవునమ్మా, మా వాడు ఈ అమ్మాయిని ప్రేమించడమే పెద్ద పొరపాటు. అది ఇప్పుడే అర్థమవుతోంది. హే మనసా, చూస్తూ నిలబడతావేంటి? పదండి పోదాం. ఏమండి ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. నా మేనకోడలు తెలిసి ఏ పొరపాటు చెయ్యదండి.
నోరు జై చండి మాత. దయచేసి నాకు కోపం తెప్పించకమ్మా. హే, వెళ్ళం పదవే. రఘురామయ్య గారు, ఒక్క నిమిషం. విషయం ఏంటో నేను కనుక్కుంటాను. దయచేసి మీరు ఆవేశపడకండి. ఏమి చింతామణి, నువ్వు చెప్తుంది నిజమా? మీ మీదొట్టమ్మా. ఏ రఘురాం బాబు గారిని, వర్మని మొదటిసారి ఇంత శాంతంగా చూస్తున్నాను మానసాదేవి గారు. అవును కాంతమ్మా, అంతా కంకణం దయ్య. చూడబోతే కావాలనే కంకణం కట్టినట్టున్నారు. అవునండి. కాంతమత, కాంతమత, నేను చెప్తే నమ్మలేదు కదా? నిజమేంటే నీ కాళ్ళతో నువ్వే చూడు. నిజమేంటి? అదేనమ్మా, ఆ చింతామణి పోతురాజు మనం ఇన్నాళ్ళు అనుకున్నట్టు కోటీశ్వర్లు కాదు, రోడ్డు మీద డప్పులు వాయించుకుంటూ ముష్టెత్తుకునే వాళ్ళు అని చెప్పాం కదా. మీరు చెప్పారు కానీ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు కదా. అలాంటి వాళ్ళు అవునో కాదో నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని. రాతా ఏంటి చిట్టమ్మా, వాళ్ళు రోడ్ల మీద డప్పులు కొట్టుకుంటూ అడుక్కుంటారా? అవునత్తా, వాళ్ళు ముష్టి బ్యాచ్ అని చెప్పినా మా కాంతమత్త నమ్మట్లేదు. ఓ పాలి ఆవిడ కళ్ళతోనే చూపించామనుకో, నిజాలేటో ఆవిడకే తెలుస్తాయి కదా. సరే, నువ్వు చెప్పిందే నిజమైతే డప్పులు నువ్వు వాయించు, హంటర్తో నేను వాయిస్తా. పదండి. అంటే మీ ఒరిజినల్ వేషాలు ఇవన్నమాట. ఎన్నాళ్ళకి దొరికారా? కాదు కాదు, చిట్టమ్మే మీరు దొరికేలా చేసిందిరా. చాలా థ్యాంక్స్ చిట్టి, తొందరగా నా కళ్ళు తెరిపించావు. లేదంటే జీవితకాలం ఈ యదవల్ని కోటీశ్వర్లని నమ్మి నాతో సమానంగా చూసుకొనుండేదాన్ని. రేయ్, ఇప్పుడే చెప్తున్నాను, పెట్టే బేడా సర్దుకొని బయటికి పోండి. లేదంటే కుక్కని కొట్టినట్టు కొట్టి కుక్కల బోన్లో ఎక్కించి మరీ పంపించేస్తాను. వెళ్ళండి. అయ్యో కాంతమ్మ గారు, మమ్మల్ని క్షమించండి. కాంతమ్మ గారు, మీరు కూడా ఆ చిట్టెమ్మ మాయలో పడిపోయారండి. మేము నిజంగా కోటీశ్వరులమేనండి. ఆహా, నిజమా? మరైతే ఎందుకమ్మా ఇలాంటి వేసాలేశారు? ఎందుకంటే ఇందాక నువ్వు నీ మొగుడొచ్చి కులవృత్తి వాళ్ళందరికీ గవర్నమెంట్ లక్షలు లక్షలు ఉచితంగా ఇస్తున్నారని చెప్పారు కదా. ఆ మాటలు నమ్మి ఇదిగో ఇలా వేషాలేసాం. విన్నావు కదత్తా, గవర్నమెంట్ వాళ్ళు కులవృత్తులకి డబ్బులు ఇస్తున్నారని తెలిసి పాపం ముగ్గురు కులవృత్తి గెటప్లో దిగిపోయారంట. అమ్మా, ఇంకా వాళ్ళ మాటలు నమ్మొద్దమ్మా. సాధ్యమైనంత త్వరగా వీళ్ళని బయటికి పంపించేసాయి, లేకపోతే వాళ్ళు ఇంకా మోసం చేసి ఇక్కడే తిష్ట వేస్తారు. అల్లుడు గారు, మీరు ఆగండి మావయ్య. అక్క, నీకు కాసంతన్న బుద్ధి ఉందా? రే తమ్ముడు, బుద్ధి లేంది నాకు కాదురా, నీకు. అందుకే ఇలాంటి ముష్టి బ్యాచ్ని తీసుకొచ్చి నా ఇంట్లో కూర్చోబెట్టావు. అక్క, ఈ సిట్టమ్మ సంగతి నీకు తెలుసుకోడా? దాని మాట నమ్ముతావేంటక్క? మా మామయ్య అత్తయ్య ఈ ఆశాలు ఎందుకు వేశారో తెలుసా? ఎందుకేశారా? నేను చెప్తేనే వేశారు. నువ్వు చెప్పావా? అవునక్క, ఇక్కడ 16 రోజుల పండగ జరుగుతుంది కదా. అవును. ఈ పండగలో వచ్చిన జనాలందరినీ ఎంటర్టైన్మెంట్ చేయమని ఇగో ఈ యాసలు నేనే కట్టించాను. అవునవును. నువ్వు చెప్పేది నిజమా? నేను అబద్ధాలు చెప్తానేటక్క.
పాపం వాళ్ళకి ఈ యాసలేయటం ఏం తెలుసు. నేనే ఫోన్లో చూసి మరి ఈ యాసలేమని చెప్పాను. అవునవును. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కవరింగ్ చేసావుకుండానియా? మాయ, దేశంలో ఎన్నో వేషాలుండగా నువ్వు ఈ వేషమే ఎందుకు వేయమన్నావు? మా కర్మగాలి ఏమన్నారు బాబు? కాంతమ్మ గారు, మీ తమ్ముడు గారు ఏం చెప్పారో విన్నారుగా. మీ అందరూ అనుకున్నట్టుగా మేమేం ముష్టోళం కాదండి. మీ అంత కాకపోయినా ఎంతో కొంత ఆస్తి ఉన్నోళ్ళమే. మిమ్మల్ని నమ్మి నా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేసినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు. పదండి, వెళ్ళిపోదాం. హే, ఆగండి ఆగండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, అందుకే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. చిట్టి, నువ్వు అనవసరంగా తొందరపడ్డావు. చూడు, నా తమ్ముడు చెప్తేనే వీళ్ళు ఆ వేషాలేశారంట. నువ్వేమో వాళ్ళు రోడ్డు మీద అడుక్కు తినే బ్యాచ్ అని చెప్పావు. నీ మాటలు నమ్మి వాళ్ళని వెళ్ళగొట్టుంటే తర్వాత నేను బాధపడాల్సొచ్చేది. చూడు, ఇలాంటి పనులు ఇంకోసారి చేయకు. అది కదత్తా. చిట్టి, మనం ఇప్పుడు ఎంత మాట్లాడినా సరే ఉపయోగం ఉండదు. మా అమ్మ మా మామయ్య మాట వింటుంది. అవును బావా, నాది అదే బాధ. పీరాజు, మా చిట్టె మీద పొరపాటు పడి మిమ్మల్ని అపార్థం చేసుకుంది. తప్పిద్దా అండి? ఎంతైనా చిట్టమ్మ కూడా మన బంధువేగా. ఈసారికి క్షమించేస్తాంలేండి. ఇంకోసారి గాని పొరపాటు జరిగితే మాత్రం మేమైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, లేదా చిట్టమ్మైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. మీరు చెప్తున్నారు కాబట్టి ఆగుతున్నానమ్మా. లేదంటే నా ఒగ్గుడిని తీసుకొని మీ అందరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయేదాన్ని. సరే, అవతల ఫంక్షన్ మొదలవబోతుంది. ముందు ఆ వేషాలు మార్చుకొని రండి. అలాగే కాంతమ్మ గారు. పదండి చిట్టమ్మ. అమ్మయ్యా, మీకు అసలు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? ఆ సిట్టమ్మ ట్యాపింగ్ చేస్తుందని తెలుసు కదా. సమయానికి నేను వచ్చి ఉండకపోతే మీరు ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోయి ఉండేవాళ్ళు. సారీ అల్లుడు గారు, 25 లక్షలు అనేసరికి కొంచెం కక్కుర్తి పడ్డాం. చూసారా చూసారా, ఇప్పుడు చూడండి. చూసావా చిట్టమ్మా, వాళ్ళని మనం ఇరికిద్దాం అనుకుంటే వాళ్లే ఎంతో తెలివిగా నిన్నిరికించారు. అవును బావా, కాంతమత్తలో కాస్త మార్పు వచ్చిందని సంతోషపడేలోపే ఆవిడ మనసు ఇరిసేశారు పనికి మాలేదవ్లు. చూడండి, మీ కళ్ళతో మీరే చూశారుగా. మేము చెప్పేది అబద్ధమా? లేదురా, మీరు చెప్పింది అక్షరాల నిజం. చిట్టి, ఇందాక రఘురామయ్య గారు మా ముందు కూర్చోవద్దు అని నన్ను అవమానిస్తుంటే, నా భుజం మీద చెయ్యి వేసి నన్ను కూర్చోపెడుతుంటే, నా కోడలు కదా, నా ఆత్మాభిమానం కాపాడుతుందిలే అనుకున్నాను. ఇలా డబ్బులు నొక్కేయడానిక? నువ్వు దొంగతనం చేసినా నేను అనుమానించకుండా ఉండడానికి ఇందాక అలా చేశావన్నమాట. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. చాలు. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి నీ మీద చిన్న మంచి అభిప్రాయం వచ్చింది. కాని ఈ ఒక్క సంఘటనతో నువ్వేంటో నీ బుద్ధేంటో పూర్తిగా బయటపడింది. జరగబోయే పోటీల్లో ఎలా పాల్గొంటావో చూస్తా, ఎలా గెలుస్తావో చూస్తాను. అత్త, నేను చెప్పేది ఒకసారి నత్త. నో, ఇంకేం చెప్పొద్దు. చెప్పినా నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నా కోడలివి కాబట్టి నీ మీద కేసు పెట్టకుండా ఉన్నాను. లేదంటే
ఈ పాటికే నిన్ను జైలుకి పంపించుండేదాన్ని. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం రామరాజు. ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? పూర్తయ్యాయండి. ఎమ్మెల్యే గారు రావడమే ఆలస్యం. ఇంకా సేపట్లో ఎమ్మెల్యే గారు వస్తారు. పోటీలు మొదలు పెడదాం. అలాగే అండి. ఒకసారి పొట్టేళ్ళని చూస్తారా? తప్పకుండా. 10 లక్షల రూపాయల పందెం కట్టబోయే పొట్టేళ్లని ఖచ్చితంగా చూడాల్సిందే కదా. మేం కూడా చూద్దాం. ఎందుకంటే మేం కూడా పోటీల్లో పాల్గొంటున్నాం కదా. చా నిజమా? హ, అంత డబ్బు తమరి దగ్గర ఎక్కడుందో? ఏ మార్కెట్ తక్కువ? మా వేర్నారాయణ బాబాయ్ 50 ఎకరాల పొలం ఇచ్చాడు. అందులో 10 ఎకరాలు అమ్మితే నిన్ను నిలబెట్టి కొనేయచ్చు. అబచ్చా, సరే పోటీలదే ఉంది. ఏ ముష్టిదైనా పాల్గొనొచ్చు. ఓహో, అందుకేనా తమరు పాల్గొంటున్నారు? చిటి అమ్మా, ఇంట్లోనూ గొడవలే బయట గొడవలేనా? దయచేసి కాస్త ప్రశాంతంగా ఉండండమ్మా. ఆ ముక్కేదో నీ పెళ్ళానికి చెప్పరా. అయినా నువ్వే మగాడివయ్యా, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టలేకపోతున్నావు. నీ అంత ఎదవైతే కాదులే. ఆయన పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో ఆయనకి బాగా తెలుసు. మోసుకొని నువ్వు పని చూసుకో. మా నాన్నని పట్టుకొని ఎదవా అంటావా? మీ నాన్న కాబట్టి ఎదవతో ఆపేశాను. అదే ఇంకో ఎదవుండుంటే సాట భారతం చదువుండేదాన్ని. సెవలంటే రక్తం వచ్చుండేది. రే, నీ పెళ్ళాన్ని కాస్త కంట్రోల్లో పెట్టరా. పర్లేదులేమ్మా. ఒకప్పుడంటే మన దగ్గర కోట్ల రూపాయల ఆస్తులుండేవి. పోటీలో పాల్గొన్న లక్షల రూపాయలు పెట్టి పందాలు కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు కట్టుబట్టలతో నడి వీధిలో నిలబడ్డాం. పోటీలకొచ్చిన చప్పట్లు కొట్టడం తప్ప చేసేదేముందని మనకి వీళ్ళు చెప్పుండర్లే. అంతే కదమ్మా? భలే కరెక్ట్ గా గెస్ చేశారు సార్. పైసాకి కొరగాని వాడు పోటీలకొచ్చి ఏం చేస్తాడులే అని పిలిచుండరు. ఏదేవైనా మీరు కన్న కూతురులా ఫీల్ అయినా వాళ్ళు మాత్రం మిమ్మల్ని బాగానే అవమానించారు. కాంతబుత్త, మా బాబాయిని అవమానించడం అంటే మమ్మల్ని మేము అవమానించుకున్నట్టే. దయచేసి ఇలా మధ్యలో పుల్లెట్టడానికి ప్రయత్నించకు. అయ్యయ్యో రామా, నేనేమన్నానని? అబ్బా అమ్మా, ఎమ్మెల్యే గారు వచ్చే టైం అయింది. తర్వాత జరగాల్సిన కార్యక్రమం చూద్దాం. బాబా, బాబా, ఇంకా సేపట్లో రఘురామ్ మామయ్య వాళ్ళు వచ్చేస్తారు. పైగా వీరనారాయణ బాబాయ్ ఈ పోటీలకు రాకూడదని మాట కూడా తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చి వీరనారాయణ బాబాయ్ని చూసాడనుకో, భూకంపం వచ్చేస్తుంది బాబా. నాకు అదే భయంగా ఉంది చిట్టి. వాళ్ళు వచ్చేలోపే వీరనారాయణ గారికి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి పంపించేయడం బెటరేమో. బాబా వద్దు బాబా, బాబాయ్ని వెళ్ళమని చెప్తే ఆయన దగ్గర డబ్బు లేదని మనం వెనక్కి పంపించామనుకుంటారు బాబా. మరి ఇప్పుడు ఏం చేద్దాం చిట్టమ్మా? పదండి పదండి వెళ్దాం, పదండి. కాంతమ్మా, ఆ దుర్మార్గుడు నీచుడు ఈ పోటీలకు రాడని చెప్పావు. మరి వాడి ఫ్యామిలీ ఎందుకు వచ్చారు? నా మీద కోపడకండి వీరనారాయణ గారు. అసలు వాళ్ళొస్తున్న విషయం నాకే తెలీదు.
ఏం చిట్టి, మీరు కానీ ఆయన్ని పిలిచారా ఏంటి? అవునత్త, మేమే పిలిచాం. అది అసలు విషయం.